నా పేరు కృష్ణ అండి. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. నేను 5 సంవత్సరాలుగా టీవీ డిష్ టెక్నీషియన్గా నర్సంపేట మండలంలో పనిచేస్తున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే డిటిహెచ్ ఫిట్టింగ్ అండి. ఎనీ డిటిహెచ్ ఫిట్టింగ్ అంటే టాటా స్కై, ఎయిర్టెల్, సన్ డైరెక్ట్, డిష్ టీవీ, ఎనీ డిటిహెచ్ అండి. ఈ విధంగానే ఫిట్ చేస్తారు. ఒకే విధంగా ఫిట్టింగ్ ఉంటుందండి. ఫిట్టింగ్ అయితే ఏమీ మారదు. స్పేర్ పార్ట్స్ కూడా ఏమీ మారవండి. ఏ డిటిహెచ్కి ఏ స్టాండ్ కానీ, ఈ గొడుగు కానీ, పైన గొడుగు కానీ, ఈ ఎల్ఎన్బి కానీ, వైర్ కానీ వాడుకోవచ్చండి. అంటే సన్ డైరెక్ట్కి ఎయిర్టెల్ స్పేర్ పార్ట్స్ వాడుకోవచ్చు, ఎయిర్టెల్కి సన్ డైరెక్ట్ వాడుకోవచ్చు, టాటా స్కై వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు అండి. కింద ఎయిర్టెల్ బాక్స్ ఉంటే పైన సన్ డైరెక్ట్ గొడుగు స్టాండ్ వాడుకోవచ్చు, ఎల్ఎన్బి కూడా వాడుకోవచ్చు, వైర్ కూడా వాడుకోవచ్చు. కింద సన్ డైరెక్ట్ ఉంటే పైన సన్ డైరెక్ట్ సిగ్నల్స్ తీస్తారండి. కింద ఎయిర్టెల్ ఉంటే పైన ఎయిర్టెల్ సిగ్నల్స్ తీస్తారండి. కింద టాటా స్కై ఉంటే టాటా స్కై సిగ్నల్స్ తీస్తారండి. ఏ డిటిహెచ్ స్పేర్ పార్ట్స్ అయినా వాడుకోవచ్చు. డిటిహెచ్ వల్ల ఏమీ ఉండదండి. కింద బాక్స్ దాని రీఛార్జ్ బట్టి మాత్రమే పైన యాంగిల్స్ ఉంటాయండి. చాలామంది కస్టమర్లు ఈ విషయం తెలియక మోసపోతున్నారండి. చాలామంది టెక్నీషియన్లు ఏ డిష్ వేస్తే ఆ గొడుగే ఉండాలని చెప్పేసి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నారంట. చాలామంది నాకు ఈ విషయం చెప్పారండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, నేను పైన 3 డిష్లు బిగిస్తున్నానండి. ఇవ్వండి, 2 సన్ డైరెక్ట్ గొడుగులు తీసుకున్నాను, ఒక టాటా ప్లే తీసుకున్నాను. నేను ఈరోజు వీడియో ఏంటంటే టీవీ డిష్ స్టాండ్ ఎలా ఫిట్ చేయాలి అన్నది ఈరోజు వీడియో అండి. ఈ వీడియో టాటా స్కై కానీ, ఎయిర్టెల్ కానీ, సన్ డైరెక్ట్ కానీ ఏ వీడియో అయినా స్టాండ్ ఫిట్టింగు, డిటిహెచ్ ఫిట్టింగ్ ఒకటేనండి. సిగ్నల్స్ తీసే ఫిట్టింగ్ మాత్రమే మారుతుందండి. చూడండి, స్టాండ్ 2 విధాలుగా మాత్రమే ఫిట్ చేస్తారు. అది గోడ బట్టి, స్లాబ్ బట్టి. గోడ పైన బిగిస్తే ఒక విధంగా, గోడకి లోపల బిగిస్తే ఒక విధంగా ఉంటుందండి. గోడ మీద కానీ, స్లాబ్ మీద కానీ బిగిస్తే ఈ టైప్లో వస్తుందండి. ఇదిగోండి, ఇలా పువ్వుకోండి, దీన్ని పువ్వు అనుకుందాం. ఈ హోల్ది పైకి వస్తుందండి. ఇలా స్లాబ్ పైన అయితే ఇలా బిగిస్తారు. అదే గోడకు లోపల అయితే ఇలా వస్తుందండి. చూడండి, గోడకు లోపల అయితే ఇలా వస్తుంది. పువ్వు దీనికి కూడా పువ్వు పైకే వస్తుందండి. చూసుకోండి, పువ్వు పైకే వస్తుంది. చూడండి, ఈ కార్నర్లో ఇలా వచ్చింది కదా, ఆ కార్నర్లో కూడా సేమ్ ఇలానే వస్తుందండి. గోడకి ఏ పక్క చూసుకున్నా ఇలానే వస్తుంది. ఇవ్వండి, గోడ లోపల ఫిట్ చేస్తే ఇలా ఫిట్ చేస్తారండి. గోడ మీద కానీ స్లాబ్ మీద కానీ బిగిస్తే ఇలా ఫిట్ చేస్తారండి. ఎలా ఫిట్ చేసినా డిటిహెచ్ ఒకే విధంగా ఉంటుందండి. ఏ డిటిహెచ్ అయినా ఈ విధంగానే ఫిట్ చేస్తారు. ఎయిర్టెల్ కానీ, టాటా స్కై కానీ, డిష్ టీవీ కానీ, సన్ డైరెక్ట్ కానీ, ఎనీ డిటిహెచ్ ఇదే విధంగా ఫిట్ చేస్తారండి. ఫిట్టింగ్ అయితే ఒకే విధంగా ఉంటుంది. దాని సిగ్నల్ ఫ్రీక్వెన్సీ మాత్రమే యాంగిల్ కొంచెం మారుతుందండి. మనం డిష్ ఈ యాంగిల్లో ఫిట్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఇదిగోండి, నేను ఈ యాంగిల్లో ఫిట్ చేయాలనుకుంటున్నాను. అందుకే ఇవ్వండి, ఇది ఈ యాంగిల్ పైకి వచ్చేటట్టు ఉండాలి. పైకి వస్తేనే మన గొడుగు ఇక్కడ ఫిట్ అవుతుంది. ఇవన్నీ ఈ యాంగిల్ మనం మార్కింగ్ తీసుకోవాలండి. మార్కింగ్ తీసుకున్న తర్వాత డ్రిల్ మెషిన్తో కానీ లేదా సుత్తో కానీ మీరు హోల్ చేయొచ్చు. లేదంటే హోల్ అంటే ఇటువంటి పెగ్గలు కానీ, కర్రపుల్లో కానీ పెట్టాలండి. ఎందుకంటే మనం బోల్ట్ పెట్టేటప్పుడు టైట్ అవుతుంది. ఇవ్వండి, ఇవి 10వ నెంబర్ బోల్ట్లు. ఈ 10వ నెంబర్ బోల్ట్ని మనం దీంట్లో పెట్టి బిగించాలండి. ఆల్రెడీ మేము టెక్నీషియన్ కాబట్టి మాకు ఆల్రెడీ సెట్ చేసుకుని కొన్ని ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మాకు కొంచెం స్పీడ్గా అయిపోతుందండి. మీరైతే రెంచితో బిగించాలండి, 10వ నెంబర్ స్పానర్తో. కొంచెం టైం పడుతుంది.
మేమైతే చాలా డిష్లు బిగించి ఉంటాం కాబట్టి మేమైతే ఇగోండి ఇటువంటి సెట్ చేసుకున్నాం మేము 10వ నెంబర్ బిట్తో. కాబట్టి మేము డైరెక్ట్గా బిగించేస్తాం. మీరైతే కొంచెం పేషెన్స్తో 10వ నెంబర్ నుంచి బిగించుకోవాలి. ఇవ్వండి కింద 2 బోల్ట్లు అయిపోయిన తర్వాత ఇవ్వండి పైన ఈ 2 ఫిట్ చేయాలండి. ఈ 2 ఫిట్ చేయడానికి ఇవ్వండి మనకి ఈ యాంగిల్ రావాలి, స్ట్రైట్గా ఉండాలి 90 డిగ్రీస్లో. ఇది 90 డిగ్రీస్లో ఉండాలండి. 2 యాంగిల్స్ మనకు వచ్చాయి కదా, 2 యాంగిల్స్కి మార్కింగ్ వేసుకొని మనం హోల్స్ కొట్టేయాలండి. హోల్స్ కొట్టుకున్నా పర్లేదు, మీరు సుత్తుతో కొట్టుకున్నా పర్లేదండి. మనము కొంచెం కన్నాలు కొట్టిన తర్వాత ఆ కన్నాలు ఇటువంటి పెగ్గలు మనం పెట్టుకోవాలి ఎప్పటిలాగే. పెగ్గలు కొట్టిన తర్వాత మన దగ్గర 10వ నెంబర్ మేకులు లేవు కాబట్టి ఇవ్వండి ఈ మేకులతో మనం ఫిట్ చేసుకుంటున్నామండి. కొత్త డిష్ అయితే మనకి అన్ని సెట్ వాళ్ళు ఇస్తారండి. కొత్త డిష్ అయితే అన్ని సెట్ తీస్తున్నావా? ఇప్పుడు తీసావా? దానిలో ఉంది అయితే. కొత్త డిష్ అయితే మనకు అన్ని వాళ్ళు ఇస్తారండి, బోట్లు స్క్రూలు అన్నీ ఉన్నావు. ఇది పాత డిష్ కాబట్టి మన దగ్గర స్క్రూలు లేవు, నా దగ్గర స్పేర్ స్క్రూలు కూడా లేవండి. అందుకే నేను మేకులు ఉపయోగిస్తున్నాను. సెకండ్ వాఫ్లో అయితే ఎవరికి ఉండవు కాబట్టి మనం మేకులు ఉపయోగించాలండి. ఇవ్వండి ఇది రెండోది అండి, మన సెకండ్ డిష్ ఇది. సెకండ్ డిష్ది ఏదో విధంగా ఫిట్ చేస్తున్నానండి. ఒక స్క్రూ ఉంది కూడా బిగించేసాను, రెండోది మేకుతో వేస్తున్నాను. మేకులు వేసేటప్పుడు మాత్రం వాషర్లు వేసుకోవాలి. మూడో డిష్ అండి, మూడో డిష్కి కూడా సేమ్ ఇదిగోండి వాషర్ వేసాం, మేకుతో వేసేస్తాను. ఇదిగోండి మనం 3 స్టాండ్లు ఫిట్ అయిపోయాయండి. చూసారు కదా 3 స్టాండ్లు ఒకే యాంగిల్లో కొట్టానండి. 3 స్టాండ్లు ఇవ్వండి, ఒకటి సన్ డైరెక్ట్, ఒకటి టాటా స్కై, ఒకటి ఎయిర్టెల్ అండి. నేను 3 డిష్లు ఫిట్ చేద్దాం అనుకున్నాను కదా, ఇవన్నీ కొంచెం దూరంలో 3 డిష్లు ఫిట్ చేశాను. నాకు టీవీ డిష్ రిపేర్ చేయడానికి 3 డిష్లు కావాలి, ఒకటి టాటా స్కై, ఇంకోటి సన్ డైరెక్ట్, ఇంకోటి ఎయిర్టెల్. అందుకే 3 డిష్లు బిగించానండి. ఇవ్వండి ఫస్ట్ సిగ్నల్ సన్ డైరెక్ట్ అండి. ఈ సిగ్నల్ 12316 అండి, 3000 హార్జెంటల్ అండి. ఇది సన్ డైరెక్ట్ యొక్క ఫ్రీక్వెన్సీ అండి. ఇది ముందుగా మనం సన్ డైరెక్ట్ యొక్క డిటిహెచ్ యొక్క సిగ్నల్స్ తీస్తున్నామండి. ఆపిలే మొక్క ఆపి. ఇంకోండి ఇది సన్ డైరెక్ట్ సిగ్నల్ అండి. ఈ యాంగిల్లో సన్ డైరెక్ట్ వస్తుంది. చూడండి మనకి ఎంత వచ్చిందంటే రీడింగ్ ఎంత అంటే 55 వచ్చిందండి సిగ్నల్. అదే చూడండి 60 వస్తుంది, 60 దగ్గర వస్తుందండి. మనం అది 65 ఆ రేంజ్లో పెట్టాలండి. చూసావా, ఎవరైనా డీటెయిల్స్ ఫిట్టింగ్ చేయొచ్చండి. డీటెయిల్స్ ఫిట్టింగ్ చాలా ఈజీ, కానీ ఈ సిగ్నల్ మీటర్ ఉండాలండి. ఈ సిగ్నల్ మీటర్ లేకుండా ఎవరు డీటెయిల్స్ ఫిట్టింగ్ చేయలేరండి. ఎందుకంటే ఏ శాటిలైట్ యొక్క యాంగిల్ ఏ యాంగిల్లో ఉందన్నది ఈ మీటర్ ద్వారా తెలుసుకోవచ్చండి. లేదనుకుంటే చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుందండి. లేదంటే ఎవరైనా డిష్లు ఏ యాంగిల్లో ఉన్నాయో చూసి ఆ యాంగిల్లో మనం ఫిట్ చేసుకోవాలండి. ఫిట్ చేస్తే సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి.
సన్ డైరెక్ట్ డిటిహెచ్ సిగ్నల్ అయిపోయిందండి. ఇది 13.3 dB వచ్చిందండి. అంటే 66 సిగ్నల్స్ వరకు వచ్చిందండి. అంటే ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఇది తర్వాత ఎక్కడొక్కడ బోర్డులన్నీ టైట్ చేసుకోవాలండి. అంటే ఈ ఎల్ఎన్బి దగ్గర బోర్డులు కానీ, ఈ యాంగిల్ దగ్గర బోర్డులు కానీ అన్నీ టైట్ అయినట్టు, ఇటు ఓగనట్టు చేసుకోవాలండి. ఇప్పుడు సన్ డైరెక్ట్ సిగ్నల్ తీసాం కదండి, దీనికి టాటా స్కై సిగ్నల్ తీస్తున్నామండి. ఇవ్వండి, సన్ డైరెక్ట్కి టాటా స్కైకి అన్నిటికి సేమ్ మీటర్ అండి, సేమ్ సిగ్నల్సే. ఇదిగోండి, ఇది 10970-32-720 హార్జెంటల్ అండి. టాటా స్కై డిటిహెచ్ ఒక సిగ్నల్లో తీసాం కదండి. ఇప్పుడు టాటా స్కై తీస్తున్నా. దీనికి దగ్గరలో దీనికి సిగ్నల్ ఒక 70 వరకు పెట్టుకోవచ్చండి. 70 కంటే సిగ్నల్ ఏ సిరీస్ కన్నా ఎక్కువ పెడితే మరి టీవీ రాదండి. 73 వరకు లాస్ట్ అండి. 73 కంటే ఎక్కువైతే మరి రాదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సిగ్నల్స్ వచ్చేసాయి ఆల్రెడీ. సన్ డైరెక్ట్ డిటిహెచ్ సిగ్నల్ అయిపోయిందండి. ఇది 13.3 dB వచ్చిందండి. అంటే 66 సిగ్నల్స్ వరకు వచ్చిందండి. అంటే ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఇది తర్వాత ఎక్కడొక్కడ బోర్డులన్నీ టైట్ చేసుకోవాలండి. అంటే ఈ ఎల్ఎన్బి దగ్గర బోర్డులు కానీ, ఈ యాంగిల్ దగ్గర బోర్డులు కానీ అన్నీ టైట్ అయినట్టు, ఇటు ఓగనట్టు చేసుకోవాలండి. ఇప్పుడు సన్ డైరెక్ట్ సిగ్నల్ తీసాం కదండి, దీనికి టాటా స్కై సిగ్నల్ తీస్తున్నామండి. ఇవ్వండి, సన్ డైరెక్ట్కి టాటా స్కైకి అన్నిటికి సేమ్ మీటర్ అండి, సేమ్ సిగ్నల్సే. ఇదిగోండి, ఇది 10970-32-720 హార్జెంటల్ అండి. టాటా స్కై డిటిహెచ్ ఒక సిగ్నల్లో తీసాం కదండి. ఇప్పుడు టాటా స్కై తీస్తున్నా. దీనికి దగ్గరలో దీనికి సిగ్నల్ ఒక 70 వరకు పెట్టుకోవచ్చండి. 70 కంటే సిగ్నల్ ఏ సిరీస్ కన్నా ఎక్కువ పెడితే మరి టీవీ రాదండి. 73 వరకు లాస్ట్ అండి. 73 కంటే ఎక్కువైతే మరి రాదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సిగ్నల్స్ వచ్చేసాయి ఆల్రెడీ. మనకు కావాల్సిన సిగ్నల్ వచ్చిన తర్వాత బోర్డులన్నీ టైట్ చేసుకోవాలండి. ఆపిరా డిటిహెచ్ టాటా స్కై యొక్క అదైతే 40 dB వరకు పెట్టొచ్చండి. 40 dB అంటే 70 వరకు వస్తుంది, 70 వరకు వస్తుందండి సిగ్నల్. 70 అంటే ఎక్కువ పెడితే మాత్రం టీవీ మరి రాదండి, మీరు చూసుకోవాలి. ఈ ఫ్రీక్వెన్సీ యొక్క ఇదైతే రీడింగ్ అయితే 108,970 అండి, 3-720 అండి, హార్జెంటల్ సిగ్నల్. ఇది స్కై సిగ్నల్ కూడా అయిపోయిందండి. టాటా స్కై సిగ్నల్ కూడా అయిపోయిందండి. మనం నెక్స్ట్ 8 సిగ్నల్ తీద్దాం. ఎందుకంటే ఇదన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ బోర్డులు టైట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఎల్ఎన్బి ఇలా తిరగకుండా ఉండడానికి ఈ బోర్డులు టైట్ చేసుకోవాలండి. ఈ ఎల్ఎన్బి ఏమైనా అటు ఇటు తిరిగితే మన సిగ్నల్ మారిపోతాయండి. ఆపిల్ ఏడుకేస్తున్నాడు ఆ టాటా. నెక్స్ట్ మనం తీయబోయే సిగ్నల్ ఎయిర్టెల్ అండి, అందుకే మనం ఎయిర్టెల్ యొక్క రీడింగ్ పెట్టుకుంటున్నాను. ఇవ్వండి, ఈ రీడింగ్ యొక్క ఇది 11,480 అండి, 28800 హార్జెంటల్ ఫ్రీక్వెన్సీ అండి. ఇది చూడండి, నేను సన్ డైరెక్ట్ సిగ్నల్ తీసానండి. అదేవిధంగా సన్ డైరెక్ట్కి టాటా స్కై సిగ్నల్ తీసానండి. టాటా స్కైకి ఎయిర్టెల్ డిటిహెచ్ సిగ్నల్ తీస్తున్నాను. అంటే ఏ డిటిహెచ్కి ఏ సిగ్నల్ నేను తీసుకోవచ్చండి. స్పేర్ స్పాట్స్ అన్నీ ఒకటే అని
కింద డిటిహెచ్ బాక్స్ వాడుతున్నామో ఆ డిటిహెచ్ బాక్స్ యొక్క సిగ్నల్స్ మాత్రమే పైన తీయాలండి. అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. సిగ్నల్స్ మారితే మాత్రం వర్క్ అవ్వదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యాంగిల్లో ఎయిర్టెల్ సిగ్నల్ వచ్చిందండి. మనకు సిగ్నల్ వచ్చిన వెంటనే మనం ఫిట్టింగ్ చేసుకోవాలండి. అన్ని బోర్డులు బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత మాత్రమే మీరు ఎవరైనా టెక్నీషియన్ మీ ఇంటికి కొత్త డిటిహెచ్ బిగించడానికి కానీ ఏదైనా డిటిహెచ్ కానీ రిపేర్గా వచ్చిన తర్వాత అన్ని బోర్డులు టైట్గా బిగించాలో చూసుకోవాలండి. ఆ చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇంటికి వాళ్ళని వదిలిపెట్టాలి. లేదంటే మీకు వెంటనే కదిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు డిష్ ఊగుతుందా లేదా, అన్ని బోర్డులు ఫిట్ చేశారా లేదా అన్నీ గమనించాలండి. మీరు డిటిహెచ్ టెక్నీషియన్ దగ్గరే ఉండాలి. దగ్గరలోనే ఉంటే మీకు అన్నీ తెలుస్తాయండి. అన్ని బోర్డులు బిగిస్తున్నారా లేదా విషయం కూడా మీకు తెలుస్తుంది. ఊగకూడదండి. ఊగితే మళ్ళీ మీకు గాలి వేసేటప్పుడు తగ్గిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారు టెక్నీషియన్స్. కానీ మీరు జాగ్రత్తగా ప్రతి బోర్డు బిగిస్తున్నారా లేదని మీరు చూసుకోవాలి. అన్ని డిటిహెచ్లాగే ఈ డిటిహెచ్ 60 వరకు సిగ్నల్స్ తీయచ్చండి. ఎయిర్టెల్కి ఇవ్వండి. ఎయిర్టెల్ డిటిహెచ్ సిగ్నల్ కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవ్వండి, ఈ ఎల్ఎన్బి పైన స్క్రూని మనము టైట్ చేసుకోవాలండి. అన్ని స్క్రూ టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత గొడుగు ఊగుతుందో చూడాలండి. చూడండి, టైట్గా ఉంది. దీంతో ఎయిర్టెల్ సిగ్నల్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే 3 డిటిహెచ్లు 3 యాంగిల్లో వచ్చాయండి. మొదటి సన్ డైరెక్ట్, రెండోది టాటా స్కై, మూడోది ఎయిర్టెల్ అండి. చూడండి, 3 డిటిహెచ్లు 3 యాంగిల్లో వచ్చాయి.